సో ఈ రోజు మనం విజిట్ చేసిన మస్కతి ఐస్ క్రీమ్ పార్లర్ శ్రీనగర్ కాలనీలోని కమలాపురి కాలనీలో ఉంది. ఇది వీళ్ళు స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 month అవుతుంది. సో వీళ్ళని జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాం. చూద్దాం వీళ్ళ అంబియన్స్ ఎలా ఉంది, వీళ్ళ ఐస్ క్రీమ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి. హలో మావా, అందరు అబ్జర్వ్ చేస్తున్నారు అసలు సిటీలో ఎండలు ఎలా మండిపోతున్నాయో. మార్చ్ బిగినింగ్ లోనే మనకి ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ అసలు ఇంకా భరించలేమనుకుంటా. ఇప్పుడే అలా ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఎండలో అలా వస్తూ ఇలా మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు మనకు మస్కతి ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. ఈ రోజు మనం మస్కతి ఐస్ క్రీమ్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటాయో వాటి టేస్ట్, వాటి ఫ్లేవర్స్. అండ్ బిఫోర్ మనం అది ఎక్స్ప్లోర్ చేసే ముందు మస్కతి అనేది మనకు హైదరాబాద్ లోనే స్టార్ట్ అయింది 1965 లో. సో ఇప్పటివరకు అయితే నేను ఏ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయలేదు మస్కతిలో. ఒకసారి చూద్దాం వాళ్ళ న్యాచురల్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళ మెనూ చెక్ చేశాను, కొంచెం డిఫరెంట్ గా ఉంది మెనూ. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రీమియం ప్రోడక్ట్స్ ఒకసారి చెక్ చేసి వాటి టేస్ట్ చేసి మీతో మాట్లాడతాను. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నది మ్యాంగో లస్సీ. చూద్దాం మ్యాంగో లస్సీ ఎలా ఉంటుందో. సమ్మర్ సీజన్ కి మనకు మ్యాంగో ఫ్రూట్ అనేది ఇట్స్ అ కింగ్ అండ్ క్వీన్ అనమాట. సో ఈ లస్సీ తాగుతుంటే మ్యాంగోని డైరెక్ట్ గా బైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నార్మల్ గా మనం స్వీట్ లస్సీ ట్రై చేస్తాం. స్వీట్ లస్సీలో మనకు స్వీట్ ఒక్కొక్కసారి ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి డిఫరెంట్ ఏం కనిపించదు. బట్ మ్యాంగో లస్సీలో మాత్రం డైరెక్ట్ గా మ్యాంగో జ్యూస్ తాగుతున్న ఫీల్ వస్తుంది. సో ఈ పర్ఫెక్ట్ సమ్మర్ లో, పర్ఫెక్ట్ కాదు చాలా డేంజర్ ఉంది బయట సమ్మర్, అలా మస్కతి ఐస్ క్రీమ్ పార్లర్ మీకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే విజిట్ చేసి ఒకసారి మ్యాంగో లస్సీ ట్రై చేయండి. సూపర్గా ఉంది, ఆసమ్. స్వీట్ లస్సీ అందరికీ తెలుసు, నార్మల్ గా మనం బయట చాలా చోట్ల తాగి ఉంటాం. బట్ మస్కతి వాళ్ళ స్వీట్ లస్సీ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా పైన ఆ లస్సీ క్వాలిటీ చూడండి. వీళ్ళు ఇందాక చెప్పిన కొటేషన్ లో హైజీన్, ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ అంటే ప్రాపర్ గా వీళ్ళు మిల్క్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తారు అనమాట. మనకి ఇక్కడ ఈ రౌండ్ కప్ లో ఉన్న ఎడ్జెస్ మీరు చూస్తే మీకు అర్థమవుతాయి. లెట్ మీ ట్రై వన్స్. సూపర్ ఉంది. ఇది కొంచెం వెనలా ఫ్లేవర్ కూడా వస్తుంది మనకు. అంటే స్వీట్ లెస్ అనుకున్నాం కదా, కొంచెం వెనలా ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. యాక్చువల్గా రెండు ట్రై చేయాలి, బట్ మై చాయిస్ ఇస్ మ్యాంగో. వెనలా లవర్స్ ఎవరైనా ఉంటే వెనలా ఐస్ క్రీమ్స్ యూ పీపుల్ కెన్ ట్రై దిస్ వన్. ఇట్స్ మై ఫేవరెట్ బాదాం మిల్క్. ఇది నేను చాలా సార్లు బయట సూపర్ మార్కెట్స్ లో, లైక్ కన్వీనియన్స్ స్టోర్ లో అలా తాగాను. బట్ ఫస్ట్ టైం నేను ఒక మస్కతి ఐస్ క్రీమ్ పార్లర్ కి వచ్చి ట్రై చేస్తున్నాను. చూద్దాం. మీ అందరికి బాదాం మిల్క్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నార్మల్ గా మీకు బయట దొరికే బాదాం మిల్క్ లో మిల్క్ మాత్రమే ఉంటుంది. బట్ ఇందులో నేను మాట్లాడుతున్నా కూడా మీకు నేను చీప్ చేస్తున్న గ్యాప్ లో నేను అసలు మాట్లాడలేకపోతున్నా. అన్ని బాదాం సీడ్స్ ఉన్నాయన్నమాట ఇందులో. మనకు ప్రతి సిప్ కి మనకు ఒక 10 to 11 చిన్న చిన్న పీసెస్ లాగా మనకు తగ్గుతున్నాయి. సో దట్స్ వై ఐ లైక్ దిస్ బాదాం మిల్క్. ట్రై చేయండి, ఇది కూడా సూపర్ గా ఉంది. మనం రెగ్యులర్ గా ఐస్ క్రీమ్ పార్లర్ లో చూసే ఐస్ క్రీమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ అలాగే ఒక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది. నేను అన్ని ఐస్ క్రీమ్స్ మీకు చెప్తూ స్పెషల్ ఐటమ్ ని కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు వెనలా ఫ్లేవర్ ఉంది, మ్యాంగో ఉంది, స్ట్రాబెరీ, హనీ ఆల్మండ్, బ్లాక్ కరెంట్, బాదాం పిస్తా అండ్ బటర్ స్కాచ్, చాక్లెట్ చిప్స్. దిస్ ఈస్ అ స్పెషల్ ఐటమ్. మనం రెడ్ వెల్వెట్ లో కేక్స్ తిన్నాం, రెడ్ వెల్వెట్ కేక్ అలా. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మనకు రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అంట. సో ఇది కూడా ట్రై చేయండి. దిస్ ఈస్ ఆల్సో లైక్ టేస్ట్ వెరీ గుడ్. యాక్చువల్లీ మనం కేక్స్ తింటాం కానీ రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అంట. సో ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం మస్కతిలో ఉన్న డైరీ ప్రొడక్ట్స్ ఒకసారి అన్ని చూద్దాం. ఇందాక కూడా మనం కొన్ని చూసాం. ఇక్కడ చూడండి, మనకు లస్సీ, బాదాం మిల్క్ అండ్ బటర్ మిల్క్, మనకు పన్నీర్ కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మిల్క్ ఉంది, కర్డ్ ఉంది. సో నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్సే కాకుండా మీకు నియర్ బై లో ఉన్న మస్కతి ఐస్ క్రీమ్ పార్లర్ ని విజిట్ చేయండి. అక్కడ మీకు కొన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్ లో మీకు బ్రెడ్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ బన్, మస్కా బన్, లేకపోతే బ్రెడ్, సో పిజ్జా, బర్గర్స్ అలాంటివి కూడా ఉంటాయి. నాకు పర్సనల్ గా అనిపించిన ఒక ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు మిల్క్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తున్నారు.
వీళ్ళు అసలు డైల్యూటే చేయట్లేదు, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల. మేము ఇందాక తాగిన లస్సీ కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ ఎవ్రీథింగ్ మనం అలా నోట్లో పెట్టుకున్న వెంటనే మనకు ఆ మిల్క్ టేస్ట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు బయట ఐస్ క్రీమ్స్ ఎలా అయిపోయాయంటే ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తున్నాయి, అంటే మిల్క్ అసలు యూజ్ చేస్తున్నారా లేదా అన్నట్టు అయిపోయాయి. సో వీళ్ళ మెయిన్ కొటేషన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు, హైజీన్, ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్, దే ఆర్ యూజింగ్ మిల్క్ ప్రాపర్లీ. సో పిల్లలకి ఇచ్చినా కూడా చాలా సేఫ్ గా ఉంటది. మంచిగా మీ ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయండి. ఐస్ క్రీమ్ పార్లర్ల వీళ్ళకున్న ఐస్ క్రీమ్ పార్లర్స్ అంబియన్స్ కూడా చాలా బాగుంది.